శాంసంగ్ ఈరోజు అతిపెద్ద లార్జెస్ట్ మల్టీనేషనల్ కంపెనీ. ఒకప్పుడు శాంసంగ్ కంపెనీ ఒక చిన్న చేపల షాప్ అనేది ఉండేది. కానీ ఈరోజు శాంసంగ్ చూస్తే చాలా పెద్ద కంపెనీ. శాంసంగ్ కంపెనీ సౌత్ కొరియా మొత్తం మీద అతిపెద్ద కంపెనీ. ఈరోజు శాంసంగ్ కంపెనీ లార్జెస్ట్ మల్టీనేషనల్ కంపెనీగా ఎలా ఎదిగింది, వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఎలాంటి, వీళ్ళు ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ని బిల్డ్ చేయడం ఎలా పాసిబుల్ అయింది. ఒకానొక టైంలో యాపిల్ కంపెనీకి కూడా శాంసంగ్ కంపెనీ చాలా ధీటుగా వాళ్ళ ఫోన్స్కి పోటీగా నించుంది. శాంసంగ్ కంపెనీ ఈరోజు ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తాన్ని వెళ్తుంది. అయితే ఇన్ని ప్రొడక్ట్స్ తయారు చేసే శాంసంగ్ కంపెనీ ఎలా ఎదిగింది? అయితే ఇది ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు. శాంసంగ్ కంపెనీ కేవలం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం మాత్రమే కాకుండా చాలా సెక్టార్స్లో వాళ్ళు విస్తరించున్నారు. అయితే శాంసంగ్ కంపెనీ ఎంత పెద్దదంటే దాదాపు ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, హోటల్స్, టెక్స్టైల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇలాంటి ఎన్నో సెక్టార్స్లో పాటు లార్జెస్ట్ షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా కూడా ఎదిగింది. ఈ షిప్పింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో కాకుండా ఇంకా చాలా కంపెనీస్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇంక్లూడింగ్ లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా శాంసంగ్ వాళ్ళదే. శాంసంగ్ వాళ్ళు దుబాయ్లోనే లార్జెస్ట్ కట్టడం అయిన బూర్జ్ ఖలీఫా కూడా ఈ సంస్థే కట్టింది. దీంతో పాటుగా లార్జెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా శాంసంగ్ వాళ్ళదే. అయితే శాంసంగ్ వాళ్ళు ఎలా ఇంత పెద్ద కంపెనీ అనేది బిల్డ్ చేశారు? ఈ రోజు ఈ వీడియోలో శాంసంగ్ కంపెనీ ఇంత ఎత్తుకి ఎలా ఎదిగిందో తెలుసుకుందాం. మీ సపోర్ట్గా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. శాంసంగ్ కంపెనీ ఫౌండర్ పేరు లీ బయోంగ్ చూ. ఇతను 1938లో ఒక చిన్న బిజినెస్ అనేది మొదలుపెట్టాడు. ఒక ఫిషింగ్ బిజినెస్ అనేది ఇతను కమోడిటీ ట్రేడింగ్లో మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత 1940స్లో యుద్ధం అనేది మొదలైంది. సౌత్ కొరియా దేశం మీదకి వేరే దేశం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఈ టైంలోనే అక్కడ ఎక్కువగా ఆహార కొరత అనేది అక్కడ ఏర్పడింది. దీంతో సౌత్ కొరియా దేశంలో ఒక వ్యాపారం చేయడానికి ఒక అనువుగా ఉండటం వల్ల వాళ్ళు ఫస్ట్ టైం టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ మొదలుపెట్టిన వీళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ మెల్లగా వెతకటం మొదలుపెట్టారు. అక్కడ నుండి వీళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలుపెట్టారు. ఇలాగా ఒక కంపెనీ తర్వాత ఇంకో కంపెనీ వీళ్ళు మొదలు పెడతాం అనేది జరిగింది. దీంతో మెల్లగా వీళ్ళ బిజినెస్ అనేది డెవలప్ అవుతా గ్రో అనేది అవుతూ ఉంది. సౌత్ కొరియా దేశం కూడా ఎక్కువగా వీళ్ళని సపోర్ట్ అనేది చేసింది. దీంతో అక్కడున్న ఉద్యోగులకి వీళ్ళు ఉద్యోగం అనేది ఇచ్చేవాళ్ళు. దీనివల్ల అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది. ఇలాగా కొంత సమయంలోనే శాంసంగ్ కంపెనీ లార్జెస్ట్ కంపెనీగా ఎదగటం అనేది మొదలైంది. దీనికి తోడు సౌత్ కొరియా దేశం కూడా శాంసంగ్ కంపెనీ ఎదగటానికి ఎంతో సాయం చేసింది. ఎందుకంటే సౌత్ కొరియా దేశంలో ఎప్పుడైతే శాంసంగ్ కంపెనీ పెట్టి అది ఎదగటం అనేది మొదలైందో అక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ ఆపర్చునిటీస్ అనేవి పెరిగినాయి. దీనికి తోడుగా పాటుగా శాంసంగ్ కంపెనీ కట్టే ట్యాక్స్ కూడా ఎక్కువ శాతంలో ఉంది. కొంత టైంలోనే శాంసంగ్ కంపెనీ ఓనర్స్ రిచెస్ట్ పర్సన్గా అయ్యారు. కొన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేవి వాళ్ళు సంపాదించారు. ఈ టైంలోనే శాంసంగ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. 1969లో వాళ్ళు ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. 12" బ్లాక్ అండ్ వైట్ టీవీ తయారు చేయడం అనేది మొదలు పెట్టారు. ఎప్పుడైతే టీవీలు అనేవి తయారు చేయడం మొదలు పెట్టారో దాంతోపాటుగా ఏసీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ ఇలాంటి అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టి ప్రతి దేశం నలుమూలలో వాళ్ళు వాళ్ళ బ్రాండ్ అనేది విస్తరించారు. దీంతో పాటుగా 1974లో వీళ్ళు ఒక సెమీ కండక్టర్ కంపెనీని వీళ్ళు కొన్నారు. ఆ కంపెనీ పేరు వచ్చేసి హ్యాండ్కుక్. ఈ కంపెనీని వీళ్ళు కొనేసి శాంసంగ్లో కనిపేశారు. దీంతో ప్రపంచంలోనే లార్జెస్ట్ సెమీ కండక్టర్స్గా వీళ్ళ కంపెనీ అనేది మొదలైంది. ఇలాగా వీళ్ళు ప్రతి రంగంలో విస్తరించడం అనేది మొదలుపెట్టారు. ఒకనొక సమయంలో ఐఫోన్లో కూడా ఈ సెమీ కండక్టర్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు శాంసంగ్ కంపెనీది మాత్రమే. ఇలాగా శాంసంగ్ కంపెనీ ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్లో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇలాగా శాంసంగ్ కంపెనీ ఫార్చ్యూన్ 500 లిస్ట్లో కూడా సెకండ్ ప్లేస్కి రీచ్ అయింది. ఇలా వీళ్ళు ఎన్నో వ్యాపారాలు అనేవి మొదలుపెట్టారు. దీంతో పాటుగా వీళ్ళు మొబైల్ ఫోన్స్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యారు. వీళ్ళు తయారు చేసే మొబైల్ ఫోన్ బిజినెస్ అనేది మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే చాలా ఫేమస్ అయింది. వీళ్ళ మొబైల్స్ అనేవి అందరూ వాడటం మొదలుపెట్టారు. దీంతో పాటుగా యాపిల్కి ధీటుగా శాంసంగ్ అనేది పోటీ ఇచ్చేది. కొంతకాలం దాని తర్వాత శాంసంగ్ కంపెనీ మీద ఎన్నో దేశాల వాళ్ళు బ్యాన్ అనేది విధించారు. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా కొన్ని కాపీలు అనేవి కొడతాం మొదలుపెట్టింది ఈ మొబైల్ టెక్నాలజీస్లో. దీంతో శాంసంగ్ కంపెనీని 17 దేశాలు వాళ్ళు బ్యాన్ అనేది చేశారు. ఒకనొక టైంలో యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ ఓపెన్గానే శాంసంగ్ కంపెనీ మా డిజైన్స్ అనేవి కాపీ కొడుతుందని చెప్పేసి ప్రెస్ ముందు ఓపెన్గా చెప్పారు. దీంతో చాలా దేశం వాళ్ళు శాంసంగ్ ప్రొడక్ట్స్ అనేవి బ్యాన్ అనేది చేశారు.
మీకు ముందుగానే చెప్పినట్లు 1938లో సౌత్ కొరియా దేశంలో యుద్ధం అనేది వచ్చింది. ఈ యుద్ధం కారణంగా సౌత్ కొరియా దేశం జీడిపి పరంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే సౌత్ కొరియాలో ఎప్పుడైతే శాంసంగ్ కంపెనీ మొదలైందో, అది ఎప్పుడైతే గ్రోత్ అనేది ఉంటో అప్పటి నుంచే శాంసంగ్ కంపెనీకి సౌత్ కొరియా దేశం అనేది సపోర్ట్ చేయడం అనేది మొదలుపెట్టింది. వాళ్ళ దేశంలో సౌత్ కొరియాలో ఏమైనా ఇంపోర్ట్స్ జరిగితే వాటి మీద ఎక్కువ ట్యాక్స్ అనేది వేసింది. దీంతో ఇండైరెక్ట్గానే సౌత్ కొరియా దేశంలో శాంసంగ్ కంపెనీ ఎదగటం మొదలైంది. దీని తర్వాత తన కొడుకు ఎప్పుడైతే సీఈఓగా మారారో అప్పుడు శాంసంగ్ ప్రొడక్ట్స్ అనేవి చీప్ క్వాలిటీతో తయారు చేయడం అనేది మొదలైంది. దీంతో శాంసంగ్ ఫోన్స్ అనేవి లో క్వాలిటీతో ఉండటం వల్ల శాంసంగ్ ఫోన్స్ అనేవి ఓవర్ హీట్ అవటం వల్ల అవి పేలిపోయాయి. దీంతో అతను వచ్చిన దాని తర్వాత దీని మీద దృష్టి పెట్టి శాంసంగ్ ఫోన్స్ని హై అండ్ రిచ్ క్వాలిటీతో తయారు చేయడం అనేది మొదలుపెట్టాడు. కాకపోతే ఇతని మీద కొన్ని రోజుల్లోనే కొన్ని ఎలిగేషన్స్ అనేవి ఇతని మీద వచ్చినాయి. అదేంటంటే ఇతను సౌత్ కొరియా దేశంలో కొంతమంది మినిస్టర్స్కి ఇతను డబ్బు ఇచ్చాడు. అంటే లంచం ఇచ్చి తనకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నారు. శాంసంగ్ కంపెనీకి కావాల్సింది వేరే కంపెనీ ఎదగకుండా ఇతను అణగదొక్కాడు. దీంతో ఇతని మీద కేసులు అనేవి పెట్టారు. కానీ శాంసంగ్ కంపెనీ మరియు సౌత్ కొరియా దేశం ఈ రెండు ఒకరికొకళ్ళు ఇండైరెక్ట్గానే సపోర్ట్ అనేది చేసుకుంటారు. ఎప్పుడైతే శాంసంగ్ కంపెనీ మీద కేసులు పెట్టారో అవన్నీ ఎలిగేషన్స్ అని చెప్పేసి వాళ్ళ మీద ఉన్న కేసులు అనేవి కొట్టేశారు. ఇలాగా శాంసంగ్ కంపెనీకి ప్రతిసారి సౌత్ కొరియా దేశం అనేది సహాయం చేస్తూ వచ్చింది. అయితే సౌత్ కొరియా దేశంలో ఏకంగా శాంసంగ్ టౌన్ అని చెప్పేసి ఒక టౌన్ అనేది ఉంది. ఈ టౌన్ మొత్తాన్ని శాంసంగ్ కంపెనీ వాళ్ళే నిర్మించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సౌత్ కొరియా దేశంలో శాంసంగ్ కంపెనీకి సౌత్ కొరియా కంట్రీ ఎంత హెల్ప్ చేస్తుంది అనేది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్ని ఇంకా ఎన్నో చేసాం. నచ్చితే ఒకసారి చూడండి.